హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెన్నెల ప్రేమ విషయం తెలుసుకొని జ్ఞానాంబ తీసుకున్న నిర్ణయంతో కథలో ఒక్కసారిగా ఊహించని మలుపే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎమోషనల్గా సాగబోతుంది. ఈ వీడియోని చివరి దాకా చూడండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఈ సీరియల్లో ఏం జరుగుతుందో ముందుగా మీ మొబైల్ ద్వారా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇక రామ జానకిలు ఇద్దరు కూడా గుడికి వెళ్తారు. ఇక జానకి నడుం నొప్పి వస్తుందని అబద్ధం చెప్పి ఇక రామ ఎత్తుకోవాలి అనటంతో రామ ఎత్తుకొని జానకిని మెట్లన్నీ కూడా ఎక్కించి గుడి దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇక పంతులు గారు ఆ కోనేటి నీటి నుంచి తీసుకువచ్చిన వాటితో స్వామివారికి అభిషేకం చేయండి అని చెప్పేసి అనటంతో రామ జానకిలు ఇద్దరు కూడా అభిషేకాలు చేస్తారు. ఇక తర్వాత ఇద్దరిని కూడా పీటల మీద కూర్చోపెట్టి ఇక ఒకరి నుదుట ఒకరు కుంకుమ పెట్టుకోమని చెప్పడంతో రామ జానకిలు ఇద్దరు కూడా కుంకుమ పెట్టుకుంటారు. ఇక పంతులు గారు పూజను ప్రారంభిస్తారు. పూజను ప్రారంభించేటప్పుడు మీరు భక్తి శ్రద్ధలతో మీ మనసులో ఏదైతే అనుకుంటారో అది తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి మనసుని ఇక్కడ నిమగ్నం చేసి పూజ చేయండి అని చెప్పేసి పంతులు గారు పూజని ప్రారంభిస్తారు. ఇక రామ, నా భార్య తప్పకుండా ఐపీఎస్ అవ్వాలి. ఎటువంటి అవరోధాలు ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని కూడా అదుము తొక్కుకొని ముందుకు వెళ్ళేటట్టు ధైర్య సాహసాలు ఇవ్వు అని చెప్పేసేసి రామ దేవుడికి నమస్కరించుకుంటారు. ఇక జానకి ఏమో, దేవుడా, నా చదువు కారణంగా నా కుటుంబంలో ఎటువంటి కలతలు రాకూడదు. నా చదువు ఇంటిని విడగొట్టడానికి అలానే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి లేకుండా ఉండటానికి కారణం కాకూడదు. నా చదువు ఇంటికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. నేను చదవటం ద్వారా నా కుటుంబం సంతోషంగా ఉంటుంది అంటేనే నాకు అటువంటి చదువు కావాలి అని చెప్పేసేసి సమస్యలన్నింటినీ కూడా నువ్వే పరిష్కరించాలి అని జానకి నమస్కరించుకుంటుంది. ఇక ఇక్కడ బాగా పూజ చేసిన తర్వాత ఈ పూజ మొత్తానికి కూడా పరిపూర్ణం కావాలి అంటే మీరు స్వహస్రాలతో చేసుకువచ్చిన ఆ పూజకు తీసుకువచ్చిన ఆ పొంగలిని దేవుడికి పెట్టి నైవేద్యం పెట్టాలి అని అనగానే అలానేనండి, ఇక కింద ఉంది తీసుకొని వస్తాం అని అనగానే అలానే బాబు, ఇంకాసేపు సమయమే ఉంది, మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. ఇక దేవుడికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేస్తే మీ కులదేవతారాధన పూజ పరిసమాప్తం అవుతుంది అని పంతులు గారి అనటంతో ఇక రామ కిందకి వెళ్తాడు. కిందకి వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు బ్యాగ్లో పెట్టుకున్న ప్రసాదం అంతా కూడా ఇక మొత్తం కూడా పాడైపోయి ఇక ఓపెన్ అయిపోయి ఇక అక్కడ ఉన్న క్లాతులన్నిటికీ కూడా అంటుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రసాదాన్ని లగేజ్ బ్యాగ్లో పెట్టుకొని వస్తారు. ఇక జానకి, రామగారు ఇంకా రావటం లేదేంటి అని చెప్పేసేసి ఇప్పుడే వెళ్ళొస్తాను పంతులు గారు అని చెప్పేసేసి జానకి వెళ్తుంది. ఇక వెళ్ళిన తర్వాత లగేజ్ బ్యాగ్లో ఇక ప్రసాదం పాడైపోయి ఉండటం చూసిన జానకి కూడా షాక్ అయిపోతుంది. ఇక రామ మౌనంగా ఉండిపోతాడు. అర్థమైంది రామగారు, అర్థమైంది. ఈ ప్రసాదం ఇలా అయింది అన్నప్పుడే నా కళను కూడా నేను చిదుముకోవాలి అనిపించేటట్టు దేవుడు మనకు ముందుగానే చూపించాడు. ఇక మన కళలు నెరవేరవు, పూజ పూర్తి అవ్వలేదు అని చెప్పేసేసి జానకి అంటూ ఉంటుంది. జానక్ గారు, మీ చదువుకి వెనకుండి నేను ఎప్పుడూ కూడా వెన్నంటే ఉంటాను. అలాగే ఈరోజు అమ్మవారి పూజ కూడా పరిసమాప్తం చేస్తాను అని చెప్పేసేసి ఇక రామ హడావుడిగా, అమ్మ చిన్నప్పటి నుంచి ఈ ప్రసాదం ఎలా చేస్తుందో నాకు తెలుసు, నేను దగ్గరుండి చూసేవాడిని, చాలాసార్లు నేనే చేసేవాడిని అని చెప్పేసేసి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కట్టెలు పెట్టుకొని అమ్మవారికి పొంగలి సమాప్తం చేయటానికి ఇక అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసుకుంటూ ఉంటే రామ కూడా అక్కడికి వెళ్ళి ఇక వాళ్ళ అమ్మ చేసినట్టే ప్రసాదాన్ని ఇక అమ్మవారికి భక్తితో చేసి ఇక పంతులు గారికి ముహూర్తానికి ఇంకా 2 నిమిషాలు టైం ఉన్నప్పుడు సమయానికి కరెక్ట్గా ప్రసాదాన్ని ఇస్తారు. ఇక పంతులు గారు, తీసుకువచ్చారా నాయనా, ఈ ప్రసాదం ఇప్పుడు ఇవ్వకపోతే పూజ ఫలించేదే కాదు, రండి రండి అని చెప్పేసేసి హారతి ఇచ్చేసేసి ఇక ఇద్దరికి కూడా ఆశీర్వదిస్తారు. మీరు ఎలా అయితే ప్రసాదాన్ని చివరి నిమిషంలో తీసుకొని వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారో మీ మనసులో ఉన్న కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. శుభం భూయాత్ అని చెప్పేసేసి ఇద్దరికి కూడా అక్షింతలు వేస్తారు. ఇక పంతులు గారికి ఇద్దరు కూడా నమస్కరించుకుంటారు. రాత్రికి ఈ గుడిలోనే నిద్రపోండి, రేపటి నుంచి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని పంతులు గారు చెప్పడంతో అలాగేనండి అని చెప్పేసేసి రామాజానకిలు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి గుడిలో మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇదిలా ఉండగా అక్కడేమో గోవిందు, జ్ఞానం
జ్ఞానం, ఏంటి ఆ రామచంద్రాపురం వాళ్ళు ఫోన్ చేశారట కదా అని అంటూ ఉంటే, అవునండి వాళ్ళు ఫోన్ చేశారు, కానీ ఇద్దరు కూడా ఇంట్లో లేరు పిల్లలు, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పాను, ఈసారి వాళ్ళు ఏకంగా నిశ్చిత తాంబూలాలు తీసుకుందామని అంటున్నారు అని జ్ఞానాంబ అంటుంది. సరే సరే రాణి, రామ విష్ణు వాళ్ళు కూడా వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా ఒక మాట్లాడి నిర్ణయం తీసుకుందాం అని అంటూ ఉంటే, అవునండి పిల్లలతో కూడా మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుందాం అని అంటూ ఉంటే, అప్పుడు గోవింద అంటూ ఉంటాడు, జ్ఞానం నువ్వు ఇక్కడ ఒకటి మర్చిపోతున్నావు, ఇక విష్ణుకి రామాకి చెప్పటం కాదు, మన వెన్నెలకు కూడా ఒక మాట చెప్పాలి, వెన్నెలకు కూడా ఇక అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో చెప్పాలి, వెన్నెల ఇన్ని రోజులు మన దగ్గర ఉంది, తర్వాత అత్తవారింటికి వెళ్ళబోతుంది, కాబట్టి వెన్నెలతో నువ్వు మంచిగా మాట్లాడు, పెళ్లి చూపులు అలానే ఇక ఇలా నిశ్చయ తాంబాలలో అని అంటూ ఉంటే, వెన్నెలకు లోపల ఎక్కడో భయం కూడా ఉంటుంది అని అంటూ ఉంటే, అవునండి ఆడపిల్ల తల్లిగా అదంతా కూడా నాకు తెలుసు, వెన్నెలకు నేను మాట్లాడతాను, వెన్నెలకు నేను ధైర్యం చెప్తాను అని చెప్పేసేసి ఇక జ్ఞానాంబ వెన్నెల గురించి వెన్నెల రూమ్కి వెళ్తుంది. ఇక వెన్నెల ఏమో గార్డెన్లో కూర్చొని ఒకటి ఆలోచిస్తూ బాధపడుతూ కళ్ళమట నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. అయితే వెన్నెల రూమ్కి వెళ్ళిన తర్వాత జ్ఞానాంబకు వెన్నెల కనిపించదు. వెన్నెల ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ వచ్చేస్తూ ఉండగా ఇక తను చదువుకుంటున్న బుక్స్ మధ్యలో ఒక గ్రీటింగ్ కార్డ్ లవ్ సింబల్లో కనిపిస్తుంది. ఇక జ్ఞానాంబ దాన్ని ఓపెన్ చేసి చూడంగానే లవ్ సింబల్, ఇక అక్కడ బుక్స్ దగ్గర ర్యాక్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తూ ఉంటే ఒక పెద్ద పిల్లో లాంటి లవ్ సింబల్ కనిపిస్తుంది. ఇవన్నీ చూసిన జ్ఞానాంబకు మనసుకు ఏవేవో కొత్త కొత్త ఆలోచనలు, ఎక్కడో తెలియని ఒక బాధ బెంగ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇక తర్వాత చివరి షెల్ఫ్ ఓపెన్ చేసి చూడంగానే అందులో ఇంటూ మార్కు కొట్టేసిన దిలీప్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని చూసిన జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, వెన్నెల రూమ్లో పుస్తకాలతో పాటు ఇన్ని వస్తువులు ఉన్నాయి అంటే వెన్నెల దగ్గర ఏదో తెలుసుకోవాల్సిన నిజం ఉంది అని చెప్పేసేసి ఇక జ్ఞానాంబ వెన్నెల గురించి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక వెన్నెల గార్డెన్లో కూర్చొని ఒకటే ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే వెన్నెల అని జ్ఞానాంబ అనటంతో ఇక వెంటనే గబా గబా తన కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఇక వెంటనే చెప్పమ్మా అని అంటూ ఉంటే ఒక్కసారిగా వెన్నెల పక్కకు వచ్చి వెన్నెల అని చెప్పేసేసి ఈ తల్లి దగ్గర ఏదో చెప్పాలి అనుకుని చెప్పకుండా నీలో నువ్వే కుమిలిపోతున్నావు, ఏమైంది అని అంటూ ఉంటుంది. ఏమీ లేదమ్మా అని అనటంగానే నా కూతురు గురించి నాకు తెలీదా, నా పెంపకం గురించి నాకు తెలీదా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది ధైర్యంగా చెప్పు అని చెప్పేసి అనగానే నన్ను క్షమించు అమ్మా అని వెన్నెల బోరు బోరున ఏడుస్తుంది. ఎందుకు వెన్నెల, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని అంటూ ఉంటే, అవునమ్మా నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి ఎన్నో మంచి మాటలు చెబుతూ పెంచావు, ఇక అన్నయ్య వాళ్ళను ఎంతో క్రమశిక్షణగా పెంచావు, నీ పెంపకానికి నేను అడ్డుపడ్డాను, మన గౌరవానికి దెబ్బతీసేటట్టు ప్రవర్తించాను, అందుకని దేవుడు నాకు శిక్ష వేశాడమ్మా, దేవుడు నాకు శిక్ష వేశాడు అని అనగానే జ్ఞానాంబ ఏం మాట్లాడుతున్నావు వెన్నెల అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా అమ్మ అని చెప్పేసేసి ఇక జరిగిందంతా చెప్తుంది. ఇక తను ప్రేమించిన దిలీప్ తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్పటంతో జ్ఞానాంబ వెన్నెల మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు ప్రేమించడం ఏంటి, మోసం చేయడం ఏంటి, అసలు ఏం జరిగింది అని అనగానే ఇక నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకు వెళ్ళినప్పుడు అక్కడ దిలీప్ నాకు పరిచయం అవటం, తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పేసి పెళ్లి చేసుకుంటానని వెంటపడటం, ఇదంతా కూడా చెప్పటం, తర్వాత నీ పెంపకాన్ని నేను అవమానించానమ్మా, నీ పెంపకాన్ని మన ఇంట్లో ఉన్న ఈ గౌరవాన్ని కూడా పక్కకు నెట్టేసేసి దిలీప్ ప్రేమలో పడిపోయిన నాకు దిలీప్ చొప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు, అందుకని ఇక నుంచి నువ్వు ఏం చెప్తే అదే అని అంటూ ఉంటే అసలు ఏం జరిగింది అని ఇక మన జ్ఞానాంబ అడుగుతుంది. ఇక అప్పుడు ఏం చెప్తుంది అంటే ఇక కన్నబాబు ఇద్దరు ఫొటోస్ని తీసి బెదిరించటం, తర్వాత కన్నబాబు తోటకు రమ్మని చెప్పకపోతే ఈ ఫొటోస్ని ఊరంతా కూడా వేస్తానని చెప్పేసి బెదిరించాడు. ఆ తర్వాత ఇక ఒకరోజు జానకి వదిన నన్ను వాడు బలాత్కారం చేయబోతూ ఉంటే వచ్చి కాపాడి ఇక కొబ్బరి మట్టతో కన్నబాబు తల మీద కొట్టి నన్ను కాపాడింది, అందుకని జానకి వదిన నా గురించి జైలు దాకా వెళ్ళింది అని అనగానే ఒక్కసారిగా జ్ఞానాంబ షాక్ అయిపోతుంది. ఆ దరిద్రుడు, నన్ను ప్రేమించానన్న దరిద్రుడు తర్వాత ఏం చేశాడు అంటే ఇక కన్నబాబుతో తోటకు వెళ్ళిన నీకు కన్నబాబుకు నాకు ఏదో సంబంధం ఉన్నట్టు నీచాతి నీచంగా మాట్లాడాడు. ఇక అప్పుడు అనిపించింది నా తల్లి ప్రేమను అర్థం చేసుకోకుండా
వేరే ప్రేమ దారిలో వెళ్ళినందుకు దేవుడు నాకు శిక్ష వేశాడు అని చెప్పేసి అర్థమైంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా జ్ఞానాంబ వెన్నెల మాటలు విని షాక్ అయిపోతుంది. ఇక అప్పుడు వెన్నెల మాటలు విన్న తర్వాత జ్ఞానాంబకు, జానకి ఎందుకమ్మా నువ్వు స్టేషన్కి వచ్చావు? అసలు కన్నబాబుకు నీకు జరిగిన గొడవ ఏంటి? 100 సార్లు అడిగాను, దయచేసి నిజం చెప్పు. మా అత్తయ్య గారి ముందు నేను నిర్దోషిగా ఉంచవలసి వస్తుంది. అసలు నువ్వు జైలుకు ఎందుకు వస్తున్నావు? కన్నబాబుకు నీకు జరిగిన గొడవ ఏంటి అని నీకు 100 సార్లు అడుగుతున్నాను, చెప్తావా చెప్పవా అని అంటూ ఉంటే, నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది కదా జానకి. నువ్వు నిజం చెప్పకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో అని అనటంతో అప్పుడు జానకి లగేజ్ అంతా సర్దుకొని బయటకు కూడా వచ్చేస్తుంది. ఇదంతా కూడా గుర్తు చేసుకున్న జ్ఞానాంబ ఒక్కసారిగా జానకి మంచితనాన్ని అర్థం చేసుకుంటుంది. ఇక నా కూతురైనా సరే ఇంటి గౌరవాన్ని పక్కన పెట్టి దిలీప్ అనే వ్యక్తిని ప్రేమించి మోసపోయింది. కానీ నా కోడలు మాత్రం ఇంటి గౌరవం కోసం తను జైలుకి వెళ్ళిందే తప్ప తన ఆడబడుచు జీవితం కోసం ఇక నా పెంపకానికి మచ్చపడుతుంది అని చెప్పేసేసి ఇక తానే లోపల కుమిలిపోతూ జైలు శిక్ష అనుభవించడానికి వెళ్ళింది తప్ప నా గౌరవాన్ని నా నమ్మకాన్ని కించపరిచేటట్టు ఏమీ నా కోడలు చేయలేదు అని చెప్పేసేసి జ్ఞానాంబ జానకి మంచితనాన్ని ఇక జ్ఞానకి చేసిన గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గుర్తు చేసుకుని కళ్ళమట నీళ్లు పెట్టుకుంటుంది. నా కూతురు కన్నా ఎక్కువగా నా కోడలి నాకు మంచి చేసింది. ఆ రోజు నేను సునంద వాళ్ళ ఫంక్షన్లో జైలుకి వెళ్ళబోయేదాన్ని, ఆ రోజు నన్ను కాపాడింది అని చెప్పేసేసి ఆలోచించుకుంటూ ఇక జానకి లాంటి వాళ్ళు ఇంట్లో 4 గోడల మధ్యలో ఉంటే ఇక ఈ ఇంటికి మాత్రమే ఉపయోగపడుతుంది. పోలీసు వాళ్ళు చెప్తారు కదా, ఇక ఇంత ధైర్యశాలి ఇంత మంచితనం ఉన్న అమ్మాయి మా పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే సమాజ సేవకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనటంతో ఇక జ్ఞానాంబ అవన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది. ఇక డిగ్రీ సర్టిఫికేట్స్ లాక్కున్న జ్ఞానాంబ గుడి నుంచి రాగానే జానకి డిగ్రీ సర్టిఫికేట్స్ని చేతిలో పెట్టి ఇక తన ఐపీఎస్ కోచింగ్కి ఇక ముందడుగు వేయాలి అని చెప్పేసి నిశ్చయించుకుంటుంది. అయితే ఇక ఈ లోపల తలుపులమ్మ రావటం, మల్లిక గురించి అడగటం, మల్లిక వాళ్ళ ఇంటికి రాలేదని చెప్పటం ఇదంతా తెలుసుకున్న జ్ఞానాంబ మల్లిక ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల జానకి వాళ్ళు కూడా వచ్చేసి మల్లిక కూడా వచ్చేస్తుంది. మల్లిక చంప పగల కొడుతుంది జ్ఞానాంబ. అత్తయ్య గారు అని అంటూ ఉంటే, నోర్ముయ్, నువ్వు మీ నాన్నమ్మకు ఒంట్లో బాగోలేదని అబద్ధం చెప్పి నువ్వు బయట ఎంజాయ్ చేయడానికి వెళ్ళావని నాకు తెలుసు. మీ నానమ్మ నిన్ను ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మల్లిక షాక్ అయిపోతుంది. ఇక జానకిని పూజ బాగా జరిగిందా అమ్మా అని అంటూ ఉంటే, బాగా జరిగింది అత్తయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జానకి పట్ల ప్రేమ చూపిస్తూ జానకి డిగ్రీ సర్టిఫికేట్స్ని కూడా ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక తన భర్తతో చెప్తుంది, జానకిని నేను ఐపీఎస్ చేపిద్దాం అనుకుంటున్నానండి. ఇక ఈ జానకి మంచి రోజు చూసుకుని గుడ్ న్యూస్ చెప్తాను అని జ్ఞానాంబ గోవిందతో చెప్పడం వినేసిన మల్లిక, జానకి చదువుకి అత్తయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేదు, అత్తయ్య మనసు మార్చాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అయితే వెన్నెల ప్రేమ విషయంలో దిలీప్తో వెన్నెలను ప్రేమించేటట్టు చేసింది జానకినని చెప్పేసేసి వాళ్ళ అత్తయ్యకు కావాలని అబద్ధాలు చెప్తుంది. వెన్నెల తప్పుదోవలోకి వెళ్ళటానికి, అసలు చదువుకుంటున్న వెన్నెలకు బయట ప్రపంచం తెలియటానికి కారణం జానకి. జానకి సపోర్ట్ కారణంగానే జానకి అండదండల్ని చూసి మాత్రమే వెన్నెల ప్రేమించింది అని చెప్పేసేసి జ్ఞానాంబ ముందు అబద్ధాలు చెప్తూ రెచ్చగొడుతూ ఉంటుంది ఈ మల్లిక. ఇక అందుకని చెప్పేసేసి అఖిల్ కూడా గిటార్ కొనిచ్చింది. అఖిల్ జీవితాన్ని కూడా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యేటట్టు నాశనం చేసింది. ఈ రోజేమో వెన్నెలను ప్రేమించేటట్టు చేసింది. అంతటికీ కూడా కారణం చదువుకున్న అహంకారంతో కూడిన ఈ జానకి అని చెప్పేసేసి ఇక మల్లిక అనటంతో జ్ఞానాంబ మళ్ళీ అప్పటిదాకా ఐపీఎస్ చదివిస్తాను అనుకుంటున్నప్పుడుకి ఇక ఈ మల్లిక మాటలు విని ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. మరి ఎట్టకేలకు జ్ఞానాంబ కోడల్ని ఐపీఎస్ చదివించాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఫ్రెండ్స్, వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్స్.